సింహరాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చతుర్థంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే 6వ రాశిలో కేతు. ఆర్థికంగా కలిసి వస్తుంది. పనిలో విజయం రావాలంటే ఏకాగ్రత పెంచాలి, ఒత్తిడి లేకుండా పనిచేయండి, మంచి తెలివితేటలు ఉన్నాయి, సందర్భానుసారంగా నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో పేరు లభిస్తుంది, పదవీ లాభం కూడా ఉన్నది. అలాగే సుస్థిరమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. ధర్మం రక్షిస్తుంది. అలసట చెందకుండా ముందుగానే సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రలోభ పెట్టేవారు ఉన్నారు, మొహమాటం లేకుండా వ్యవహరించండి. వివాదాలకు అవకాశం ఉన్నది. అలాగే బంధుమిత్రుల సహకారం అవసరం. ఒక సంఘటన కొంత ఇబ్బంది కలిగిస్తుంది, అయినప్పటికీ ఇబ్బంది లేదు, మరలా వెంటనే దానికి తరుణోపాయం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా దైవబలం లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో అప్రమత్తత అవసరం. ఎందుకంటే ఇక్కడ నూతన సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంలో వస్తున్నటువంటి గ్రహస్థితి కాబట్టి ఈ ఫలితాలు సంవత్సరం అంతా ఇంచుమించు మనని రక్షిస్తూ ఉంటాయి. కనుక ప్రధానంగా రాహుకేతువుల యొక్క బలాలతో విశేషమైన శుభాలు జరిగే అవకాశం అధికంగా గోచరిస్తుంది. సింహరాశి వారు ఎటువంటి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? శివారాధన చేయడం చాలా శ్రేయోదాయకం. ఏ ఆలయ దర్శనం చేసుకోవాలంటారు? ఆలయ సందర్శన క్రమంలో సూర్య భగవానుడిని దర్శించడం చాలా మంచిది. ఏ విధానం చేస్తే శుభ ఫలితాలు పొందుతారంటారు? ముఖ్యంగా సింహరాశి వారికి అర్ధాష్టమ బృహస్పతి దోషం ఉన్నది. ఇది సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి వీలైనన్ని సార్లు శనగలు దానం చేస్తే మంచిది.